మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచన భాగము. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఒక చక్కటి మాటను మనకు తెలియపరుస్తున్నాడు. దాదాపుగా క్రైస్తవులైన వారికి ఈ మాట పరిచయం లేని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరితో దేవుడు ఏదో సందర్భంలో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతి ఒక్కరికి సునాయాసంగా ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకునే విధంగా దేవుడు మాట్లాడాడు. ప్రతి ఒక్కరికి ఈ వాక్యం తెలియని వారు దాదాపు ఎవరు ఉండరు అనుకుంటున్నా తెలిసి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని బలపరిచే మాట అంటే, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవునికి మహిమ. హల్లెలూయా. మనం అనుకుంటా ఉంటాం, మనం ఎక్కువ పని చేయడాన్ని బట్టి ఈరోజు రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. విశ్రాంతి అనేది ఎప్పుడు దొరుకుతుందంటే దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది విశ్రాంతి. మనము చాలా పని చేసి అలసిపోతాం, చాలా ప్రయాణం చేసి అలసిపోతాం, చాలా కష్టపడి అలసిపోతూ ఉంటాం. అయితే అలసట అనేది లేకుండా ఉండాలంటే నీ పనుల భారం అంతా ఏం చేయాలంటే దేవుని మీద వేయాల్సిన అవసరం ఉన్నది. అంటున్నాడు దేవుడు ఇక్కడ, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, అప్పుడు నేను మీకు ఏం చేస్తాను, విశ్రాంతి కలగజేస్తాను. మనం ఏం చేస్తూ ఉంటామంటే మన పనుల భారం అంతా మన మీదే వేసుకొని మనం తిరిగి వస్తాము, ప్రయాణాలు చేస్తాము, అలసిపోతూ ఉంటాము, పనులు చేస్తూ ఉంటాము, కష్టపడుతూ ఉంటాము. బిజినెస్ చేసేవాడు బిజినెస్, జాబ్ చేసేవాడు జాబ్, చదువుకునేవాడు చదువుకోవడం, వారి కష్టాన్ని వారి ప్రయాసం వారే మోస్తూ ఉంటారు. అయితే ఒక చక్కటి మనల్ని ధైర్యపరిచి మనల్ని ఆదరించే మాట ఏంటంటే, నీ భారాన్ని నా దేవుడు తీసివేశాడు అనడం చాలా స్పష్టమైన మాట. ఎందుకంటే 2023 సంవత్సరాల క్రితమే నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో బలియాగమయ్యాడు. ఎందుకు బలియాగమయ్యాడు? ఎందుకు ఆయన ప్రాణత్యాగం చేశాడు? ఎందుకు ఆ విధంగా రక్తమంతా ధారపోసి చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు అంటే, నీవు ఈ ప్రస్తుతము ఈ మాటలు వింటున్న నీవు ఏ భారంతో ఉన్నావో ఆ భారాన్ని నా దేవుడు ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏం చేశాడు, ఆయన భరించాడు, శిలువలో మోసాడు. కనుక నీకు బదులుగా ఆయన మోసాడు. కనుక ఒకరి బదులుగా ఒకరు శిక్ష పడితే ఇతరులకి పక్క వ్యక్తులకు శిక్ష పడడానికి అవకాశం ఉండదు. మనకు బదులుగా ఎవరైనా శిక్ష అనుభవించారనుకోండి, మనకు బదులుగా ఎవరైనా డబ్బులు, మనం ఉదాహరణకి ఇక్కడ హోటల్కి వెళ్ళాం, మనం డబ్బులు కట్టాల్సింది, మనకు బదులుగా ఆల్రెడీ ఎవరైనా బిల్లు చెల్లించారు అనుకోండి, మనకు అర్థమా, కట్టాల్సిన అవసరం ఉండదు. అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నట్టు, నీకు బదులుగా నేను మోసాను, నీకు బదులుగా నేను భారము పడ్డాను, నీ బదులుగా నేను అన్నీ భరించాను, ఇక నీకు భారము లేదు. అంత ఏంటంటే విశ్రాంతిని, రెస్టే. దేవునికి మహిమ. హల్లెలూయా. లైఫ్ లాంగ్ 3 పూటలు భోజనం చేయడానికి హోటల్లో నీకు ఎవరైనా డబ్బులు చెల్లించారనుకోండి, నువ్వు ఎప్పుడైనా ఎనీ టైం 3 పూటలు ఎప్పుడు పోయినా నువ్వు ఫ్రీగానే తినవచ్చు. ఎందుకంటే నీకు బదులుగా ఆల్రెడీ ఒకరు చెల్లించారు. అదేవిధంగా నా దేవుడు నీవు ఈరోజు పడుతున్న బాధ, కష్టం ఉన్నదే, ఆ బాధ కష్టాన్ని ఏం చేశాడు, దేవుడు ఆల్రెడీ ఎప్పుడో భరించాడు, నీకోసం శిలువలో భరించాడు. నువ్వు చేతులతో పనిచేసి కష్టపడుతున్నావా, ఆయన చేతులకు మేకులు కొట్టుకున్నాడు, కాళ్ళకు మేకులు, తలకు మొలకెట్టడం, పక్కలో బల్లెం పొట్టు. మన పాపాన్ని బట్టి, మన సమస్యలను బట్టి, మన కష్టాన్ని బట్టి మనం భరించాల్సిన అవసరం లేదు. ఇక నా దేవుడు ఆల్రెడీ శిలువలో బలియాగమయ్యాడు. అందుకే అంటున్నాడు, ఇక మీరు ఎంతకాలం అనుకుంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా, అందరిని చెప్తున్నారు, అందరు రండి, సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు? నా యొద్దకు, దేవుని దగ్గర రండి. దేవుడు చెప్తున్న మాట, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. మీరు నా యొద్దకు వస్తేనే విశ్రాంతి కలుగుతుంది. విశ్రాంతి అంటే నా యొద్దకు వస్తేనే మీకు సంతోషం కలుగుతుంది, నా యొద్దకు వస్తేనే సమాధానం కలుగుతుంది, నా యొద్దకు వస్తేనే ఆరోగ్యం కలుగుతుంది, నా యొద్దకు వస్తేనే ఆశీర్వించబడతారు, ఐశ్వర్యవంతులు అవుతారు, మీకు లేమిడిపోతుంది, సమృద్ధితో ఇవ్వబడతారు. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా కాలం నుంచి నీవు నీ భారాన్ని, నీ కష్టాన్ని నువ్వే భరిస్తాను. నాకు అనారోగ్యం ఉంది, నాకు ఈ నిందలు, అవమానాలు, ఒంటరితనము, బాధలు, కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, లేమిడి, ఒంటరితనము అని చెప్పేసి నీకు నువ్వే ఒక్కరివే భరిస్తావు. అయితే నీకున్న సమస్యను పట్టుకొని ఎక్కడ రావాలంటే యేసయ్య పాదాల దగ్గరికి, యేసయ్య శిలువ దగ్గరికి
యేసయ్యా ఇదిగో తీసుకోండి అంటే ఆయన చేతిలో పెట్టగానే ఏమవుతుందంటే ఆయనకు ఇదిగో తీసుకొని నా భారం అంతా తీసేయి ప్రభు అని ఒక మాట చెప్పగానే యేసయ్య అంటాడు, నీ భారం అంతా తీసేసే బిడ్డ, ఎందుకంటే నీకు బదులుగా నేను శిక్ష అనుభవించాను, ఆ శిక్ష పడ్డాను కనుక నీకు ఇక కష్టం ఉండదు, నువ్వు ఫ్రీ అయిపోతావు. ఈరోజు నువ్వు ఫ్రీగా లేవు, సంతోషంగా లేవు, నిజమే కదా, సమాధానం లేవు, నిజమే కదా, ప్రేమ లేదు నీ కుటుంబంలో, ఐశ్వర్యం లేదు, ఆరోగ్యం లేదు, నిజమే కదా, ఇవన్నీ నీకు లేవనుకుంటున్నావు కదా. నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేవనుకుంటున్నావు కదా, నేను ఆల్రెడీ నీకు ఇచ్చాను, నేను కరుడిలో భరించాను, ఆ కష్టమంతా భరించాను, మోసాను, నీ భారాన్ని మోసాను కనుక నీకు సంతోషము, సమాధానం, ఆరోగ్యము, ఆశీర్వాదమే. కనుక ఈ మాటలున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకాలము నా భారము, నా కష్టం, నా భారం అనుకుంటున్నావు కావచ్చు. ఈ మాట విన్న తర్వాత కనుక్కోవాలి, నా భారం ఆల్రెడీ దేవుడు మోసాడు, నాకు ఈ భారం లేదు, నేను సంతోషంగా జీవిస్తాను అని నువ్వు అనుకోగలిగితే నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. కనుక ఈ మాటలు విన్నటువంటి నీవు ఈ ఆత్మీయ ధ్యానం తర్వాత నా కొరకు దేవుడు భరించాడు, నా భారం అంతా పోయింది, ఇక నా జీవితం ఈ వాక్యాన్ని బట్టి సంతోషం, సమాధానం, నెమ్మది, విశ్రాంతి నా దేవుడు నాకు ఇస్తున్నాడు అని నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నీ భారం పోయి నువ్వు సంతోషంగా జీవించగలుగుతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాట నమ్మినట్లయితే, నమ్మకం కుదిరినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని విశ్వాసంతో ప్రార్థనలు ఏకీవించు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడా, వందనాలు, స్తోత్రాలు. ఒక రోజు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య నా ఎద్దకు రండి, నీ విశ్రాంతి కలగజేస్తాను. నిజంగా ఎంతో ప్రయాసంతో, ఎంతో కష్టంతో, ఎంతో కన్నీళ్లతో, ఎంతో భరించలేని వేదన చేత ఉంటున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి వారి కష్ట నష్ట బాధల నుంచి విడుదలగా ఉన్నట్టుగా మీ సహాయం అందించండి. మీరు మా కొరకు కలువరిశిలలో బలియాగమయ్యాలన్న విషయం వారి బిడ్డ తెలుసుకుంటకు, తద్వారా వారు కూడా ఫ్రీ అవడానికి సహాయం తెచ్చండి, సంతోషం తెచ్చండి, సమాధానం తెచ్చండి, నెమ్మది తెచ్చండి, ఐశ్వర్యం తెచ్చండి, ఆరోగ్యం తెచ్చండి, కృప తెచ్చండి, కనికరం తెచ్చండి, దయ తెచ్చండి, ప్రేమ తెచ్చండి. ఏది ఆశపడుతుందో వారందరికీ దయచేసి మీరు మీ నామానికి మేమకరంగా మేము జీవించినట్టుగా సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతతో అడిగి పొందుకొచ్చున్నాం మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.